పెన్షన్దారులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఇన్ని రోజుల తర్వాతనైతే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. మంత్రి సీతక్క గారు అయితే మనకు ఆసరా పెన్షన్ సంబంధించి పెంపుపై అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చినట్లయితే తెలుస్తుందన్నమాట. అసెంబ్లీలో అయితే కవిత గారు అండ్ మన మంత్రి సీతక్క గారు అయితే వీళ్ళిద్దరు అయితే ఇద్దరి మాటల యుద్ధాలు అయితే జరిగినట్టయితే తెలుస్తుందన్నమాట. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు పెన్షన్ ఏదైతే ఉందో 2000 రూపాయలు అయితే మీ అందరికీ అయితే ప్రతి నెలనైతే ఖాతాలోనైతే జమ చేస్తుందన్నమాట. ఇప్పటికే చూసుకున్నట్టయితే ఇప్పటికే చాలా ఆలస్యమైందన్నమాట. మేనిఫెస్టోనైతే మనకు ఏదే విధంగా 4000 రూపాయల పెన్షన్, అలాగే 6000 రూపాయల పెన్షన్, దివ్యాంగ పెన్షన్ ఏదైతే ఉందో పెంపు చేస్తామని అయితే చెప్పిర్రో అప్పటి నుంచి ఇప్పటి రోజులలో చూసుకున్నట్టయితే పెన్షన్కి సంబంధించి చాలా రోజుల తర్వాతనైతే ఈ యొక్క గుడ్ న్యూస్ అన్నమాట. మీ అందరికైతే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది. ప్రతి ఒక్కరైతే తప్పకుండా అయితే లైక్ చేసి తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకున్నట్లయితే ఎప్పుడైనా కూడా పెన్షన్కి సంబంధించి మీరు ముందుగా మిస్ అవ్వకుండా అప్డేట్స్తో అయితే మీరైతే మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే నిన్ననైతే మనకు ఏదైతే పెన్షన్ పెంపుపై అయితే మంత్రి సీతక్క గారు అయితే మాట్లాడుతూ అయితే ఇలా అన్నారన్నమాట. ఈ పెన్షన్ పెంపుపై అయితే మనకు ఎలాంటి స్పందించట్లేదు అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం కూడా డిసెంబర్లోనైతే అప్డేట్ అయితే వచ్చినట్టయితే తెలుస్తుంది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు చూసుకున్నట్టయితే నిన్ననైతే మంత్రి సీతక్క గారు అయితే స్పందించినట్టయితే తెలుస్తుంది అన్నమాట. ఈ మన పెన్షన్ ఏదైతే ఉందో 4000 రూపాయల పెన్షన్, అలాగే దివ్యాంగ 6000 రూపాయల పెన్షన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అతి త్వరలోనే అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పనుందన్నమాట. 6000 రూపాయల పెన్షన్ ఏదైతే ఉందో మనకు అతి త్వరలోనే ఈ దివ్యాంగ పెన్షన్ దీనికి సంబంధించి అయితే ఈ పెంపు లాంటివి ఏవి అయితే ఇప్పుడైతే కనబడట్లేదు అన్నమాట. ఎందుకంటే ప్రభుత్వం అయితే మనకి ఈరోజు అయితే బడ్జెట్ అయితే నిర్వహించిందన్నమాట. 2025, 2026 దీనికి సంబంధించి అయితే బడ్జెట్ అయితే నిర్వహించినట్లయితే తెలుస్తుంది. కాబట్టి మనకు అతి త్వరలోనే మేలో చూసుకున్నట్టయితే పెన్షన్ పెంపుపై అయితే సమాచారం అయితే రావడం అయితే జరిగిందన్నమాట. మీకు తెలుసు కదా, ప్రతి ఒక్కరికైతే పెన్షన్ డబ్బులకు సంబంధించి మీకు అందరికీ కూడా నెల డబ్బులు అనేవి అయితే మీకు పడ్డాయా లేదా కూడా తప్పకుండానైతే కామెంట్స్ రూపంలో వచ్చేసి అయితే తెలియజేయగలరు. ప్రతి ఒక్కరైతే ఇప్పటివరకు పెన్షన్దారులు ఉన్నారో వారికి నెల డబ్బులు అనేవి మీకు యథావిధంగా పడుతున్నాయా లేకపోతే కొంచెం అటు ఇటు అనేది అయితే పడుతున్నాయా అనేది కూడా తెలియజేయగలరు అన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీ యొక్క తెలంగాణ ప్రజలందరికీ కూడా, మీ యొక్క పెన్షన్దారులు అనేది మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో వచ్చేసి అయితే షేర్ చేయండి అన్నమాట. షేర్ చేసినట్లయితేనే పెన్షన్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. మే నెలలో చూసుకున్నట్టయితే ఏప్రిల్ మే నెలలోనైతే మళ్ళీ దీనిపై అయితే ఒక కటి ఏదైతే ఉందో మార్గదర్శకాలు కానీ అవ్వచ్చు ఇంకా రూపొందించి ఇట్లనైతే మనకైతే పెంపు ఏదైతే ఉందో దీనిపై అయితే కూడా సమాచారం అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకున్నట్లయితే మీరు ముందుగా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట.